వెంకటేశ్వర స్వామి మహత్యం కథా ప్రారంభం. శుక్లాంబరం ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ధ్యాయేతు శ్రీ వెంకటేశం కలిమలహారణం కాంచనారాధితాగ్రిం శేషాద్రౌ నిత్యవాసం సహాశరీరమాయ భూమి వైకుంఠనాథం సుబ్రహ్మణ్యం సురేశం సకల మునిగణధ్యేయ సన్మంత్రమూర్తిం సర్వశ్రేష్టం ప్రధాన ప్రజాతశయం విష్ణు మత్స్యావతారం. సౌనికాది మునులతో మహాసూత్రుడిలా చెప్పసాగాడు. అది సత్యలోకం. బ్రహ్మదేవుడు సరస్వతికి సృష్టి విశేషాలను వివరిస్తున్నాడు. అక్కడికి ఆయన మాసపుత్రుడు నారదుడు వచ్చి వారికి నమస్కరించాడు. బ్రహ్మ దీవించినాడు. నారదుడు, తండ్రి, వచ్చేది కలియుగం కదా, దేవతలు భూలోకంలో అడుగు పెట్టడానికి భయపడతారు, మరి ప్రజలు శ్రీమన్నారాయణను పూజించుకునే అవకాశం ఏది అని ప్రశ్నించాడు. బ్రహ్మదేవుడు, నాయన, నీ ప్రశ్న లోకాశ్రేయస్సును కోరిందిగా ఉంది. ఆ భగవానుడు కరుణామయుడు. తన బిడ్డలైన ప్రజల్ని విడిచిపెట్టడు. ఏదో ఒక కారణం కల్పించుకుని భూలోకంలో అవతరిస్తాడు, చూస్తూ ఉండు అని చెప్పగా బ్రహ్మవాక్యం తప్పక జరుగుతుందని నారదుడు సంతుష్టుడైనాడు. కలియుగం మొదలైనది. కలిదోష నివారణ కోసం మహారుషులందరూ నైమసారణ్యంలో ఒక సత్రయోగం చెయ్యాలని సంకల్పించారు. అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. వారిలో భృగు మహర్షి లేచి, యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి తెలుసుకుని వస్తానన్నాడు. ఆయన మహా తపస్యాలి. తన తపహ ప్రభావంతో కుడికాలులో ఒక కన్నును కూడా పొందగలిగాడు. మునులంతా భృగు మహర్షిని పంపడానికి ఆమోదించారు. ఆయన ముందుగా వెళ్ళి బ్రహ్మగారి ముందు ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు. తనకు నమస్కరించలేదని బ్రహ్మకు భృగువు మీద కోపం వచ్చి మర్యాదలు చెయ్యలేదు. దాంతో భృగు మహర్షి కోపం వచ్చి, మహాతపస్సులైన బ్రహ్మర్షినైనా నీ అంతవాడినైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు, సృష్టికర్తనని అహంకారిస్తున్నావు, నీకు భూలోకంలో ఎక్కడా పూజా పుష్కరాలు లేకుండా పోవునుగాక అని శపించినాడు. తర్వాత కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగువు రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షి కోపిష్ఠుడై, మహేశ్వర, నీవు నాట్య విలాసాల్లో మునిగి మహాతపస్యాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కాని నిజ రూపంలో ఆరాధన జరగకూడదు గాక అని శపించినాడు. ఆ తర్వాత విష్ణులోకానికి వచ్చాడు. మాధవుడు పాన్పు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరసాలాపాలు ఆడుతున్నాడు. ముని రాకను గమనించలేదు. భృగువు వెళ్ళి, అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. సముద్రాలు కలిగిపోయాయి. భూమి దద్దరిల్లేయి. అయినా శ్రీ మహావిష్ణువు రమ్మంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావముతో లేచి మునికి నమస్కరించి, మునేంద్ర, నీ రాక చేత వైకుంఠమే పావనమైనది. నీ రాకను గమనించనే లేదు. నా అభిమానాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తుతూ కాల్లో ఉన్న జ్ఞాననేత్రాన్ని చిదిపి వేసినాడు. భృగు మహర్షికి గర్వాభంగమైనది. విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ దేవదేవా, మీ వంటి సత్యగుణ సంపన్నులు 14 లోకాలను లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కల్పా ప్రభావాన్ని నశింపజేసే ధర్మ సంరక్షణం చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలోనూ పరమ సాత్వికుడు శ్రీమన్నారాయణుడే, అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని నిష్క్రమంగా చెప్పినాడు. మునులందరూ సత్రయోగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన గోవిందుడికి దారబోసినారు. అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. శ్రీహరి వక్షస్థలమే తన నివాసం. ఆ వక్షస్థలాన్ని ఒక ముని కాలితో తన్నినాడు. అందుకు శ్రీహరి కోపించక ఆయనకు మర్యాదలు చేసినాడు. భర్తయే తనను గౌరవించలేదు. అందుకే లక్ష్మికి కోపం వచ్చి భూలోకానికి ప్రయాణమైనది. లక్ష్మి లేని ఇల్లు కళాహీనమైనది. ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు కేశవుడు. ఇంతలో భూదేవి వచ్చి, దేవా, కలియుగములో అధర్మం పెరిగింది. పాపభారం మొయ్యలేకపోతున్నాను. నువ్వు భూలోకములో అవతరించి నన్ను కాపాడు అని కోరింది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి అవతరించి దిగివచ్చి లక్ష్మీ కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న చోళ మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్రకామేశ్వరుడు
యజ్ఞోపవేష్టం చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టి తగిలింది. తెరిచి చూడగా మహాలక్ష్మి కళతో ఒక బాలిక కనిపించింది. ఆమెయే భూలోకానికి వచ్చిన శ్రీ మహాలక్ష్మి. ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచాడు. యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి లక్ష్మిని వెతుకుతున్న శ్రీనివాసుని చూసి మోహించింది. తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూచి శ్రీనివాసుని తేజో విశేషాలను ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తర్వాత తొండమానుడు రాజైనాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడును నామంతో శేషాద్రి శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకుని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివాసించసాగాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాడు. అప్పటి నుంచి తనను సేవించే భక్తులను కల్పవృక్షం లాంటి వాడై శ్రీనివాసుడు భక్తులను సంరక్షిస్తూ ఉన్నాడు. బ్రహ్మదేవుని వాక్యం ఇలా ఫలించింది. ఒకసారి నవగ్రహాలలో 7వ వాడైన శనిదేవుడికి తననెవరూ భక్తితో సేవించడం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి తపస్సు చేశాడు. ఆ దేవుడు ప్రత్యక్షం కాక శనిదేవుడు, స్వామి, నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు. అందరినీ పూజించినట్లు నన్ను పూజించడం లేదు. ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆపై నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలని కోరినాడు. అందుకు స్వామి చిరునవ్వు నవ్వి, శనిశెచ్చరా, నీ కోరిక సహజంగానే ఉంది. అసలు నీకు నాకు భేదం ఏముంది? 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీద ఉంటాను. నువ్వు నల్లని వర్ణుడివి. నేను నీలవర్ణుడినే. నువ్వు శనిదేవుడువు, నేను శనిదేవుడినే. శంఖం శం సుఖం నియంతే ఇతని వలన భక్తులకు అందించబడుతుంది. నువ్వు తలుచుకుంటే నీ భక్తులను మహారాజ్య ఆధిపతులను చేస్తావు. నేను అంతే కదా. నువ్వు సప్తగ్రహునివి, నేను సప్తగిరీశుడును. సామాన్య మానవులకు ఈ విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. భక్తులు ఒక శనివారం నాడు ప్రారంభించి 7 శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా ఆచరిస్తారో వారికి నువ్విచ్చే ఫలంతో పాటు నా సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది. సమస్త శని దోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయురాయుగారులు సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందులో సంశయమేమీ లేదు అని వరమిచ్చాడు. సౌనికాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించమని అతనిని అడిగారు. సూతుడు చెప్పడం ప్రారంభించాడు. ఆదిత్యపూర్వమున భగవంతుడు కృతాయుగమున నరసింహస్వామి యగును, త్రేతాయుగమున శ్రీరాముని గాను, ద్వాపర యుగమున శ్రీకృష్ణుని గాను, కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామి గాను వెలిసెను అని చెప్పబడినది. స్కాందపురాణమున కార్తికేయుడు, కృతాయుగమున స్కందుని గాను, త్రేతాయుగమున కుమారస్వామి గాను, ద్వాపరమున సుబ్రహ్మణ్యం గాను, కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామి గాను జన్మించినని పలుకుచున్నది. మార్కండేయ పురాణమున భగవంతుడు శ్రీహరి సన్ముఖునిగా అవతరించి కలియుగమున ఏకముఖుడ కుమారస్వామి అగును వెంకటాచలపతిగాను దర్శనమిచ్చుచున్నాడు అని చెప్పబడినది. కుమ్మరివాణి భక్తి, శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహము. తిరుపతి మహాక్షేత్రమునకు సమీపమున ఒక పల్లెలో భీముడు అను కుమ్మరివాడొకడు కలడు. అతడు పేదవాడు. కొండలను తయారు చేసి వాడిని అమ్ముకుని జీవించేవాడు. వానికి శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి యొక్క చిరకాలము దేవుని పూజింపవలనని అని ఉన్ననని కుటుంబ పరిస్థితిని బట్టి వానికి అట్టి అవకాశం ఉండేది కాదు. అందువల్ల తాను సారపై కొండలను తయారు చేయు ప్రదేశమున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను ఉంచుకునెను. సారపై కొండలను తయారు చేయనప్పుడు తన చేతి కంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద నుంచుచుండెడు. అతను పనిచేసినంతకాలము వాని చేతి కంటిన మట్టిని పుష్పములుగా చేసి స్వామివారి ప్రతిమ ముందుంచుట వానికి నిత్యకృత్యమయ్యేది. ఆ ప్రాంతమున పరిపాలించే రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యందు భక్తి కలవాడు. అతడు ప్రతిదినమును వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు. అతడు పూజించి ఉంచిన బంగారు పూల స్థానమున మట్టి పూలు స్వామివారి వద్ద ఉండెను.
తొండమానుడి విషయమును గమనించి తానుంచిన బంగారు పూల స్థానమున మట్టి పూలు ఉండటం వానికి అర్థం కాలేదు. అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలు ఉంచుచున్నారని అనుమానించెను. తన భటులను కాపలాగా ఉంచెను. రాజు ఎన్ని విధములుగా ప్రయత్నించినను బంగారు పూలు స్థానమున మట్టి పూలే స్వామివారి వద్ద ఉండడం మహారాజుకు మానసిక వ్యధ పెరిగెను. చింతాపీడితుడై వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించును. రాజా, సమీప గ్రామమున భీముడు అనే కుమ్మరి ఒకడు కలడు. అతడు కొండలు చేయుచు చేతి కంటిన మట్టిని పుష్పములుగా చేసి నా ప్రతిమ వద్ద ఉంచుచున్నాడు. అతడు కుమ్మరి అయినను కొండలు చేయుచున్నను నన్ను నిత్యము ధ్యానించి మూఢభక్తుడు. నా స్మరమును జ్ఞానమును విడవని అతడు మహాభక్తుడు. వాని భక్తికి ప్రభావమున అతడు ఉంచిన మట్టి పూలు ఇచ్చటే నా సన్నిధానము చేరుచున్నవి. నీ ఉంచిన బంగారు పూలు అతడించిన పూలలో నిలవలేక అదృశ్యమవుచున్నవి. భక్తిలో అతడు నీకంటే ఉత్తమముడు, విచారింపకుము అని ఆ రాజును ఓరడించెను. తనను మించి భక్తుడొకడున్నాడని స్వామివారి చెప్పిన మాటలు మనసులో నిలిచినవి. తన కలను స్వామివారి మాటలు వినిన పరిశీలించుటకై వెంకటాచలము సమీపనున్న పల్లిలో భటులతో కలిసి తిరగసాగిను. ఒక పల్లిలో సారపై కొండలుంచి త్రిప్పుచూ చేతి కంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపమునున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ వద్ద పడినట్లు నేర్పుగా విసురుచూ కొండలను చేయు భీముని చూచెను. రాజు వాణ్ణి చూచి ఆశ్చర్యపడింది. రాజు భీముని సమీపించి, పోయి నీవు స్వామిని మట్టి పూలతో పూజించుట ఎలా? నీకు పూజకు పుష్పములు దొరుకుట లేదా? నీవు సారెను తిప్పుచూ వచ్చిన మట్టిని పుష్పముగా చేసి స్వామివారద్ద పడినట్లు విసురుతున్నావు. విచిత్రముగా ఉన్నదే. నీ ఉద్దేశమును వివరింపుము అని అడిగెను. భీముడు రాజునకు నమస్కరించి, మీ వంటి వారు వచ్చుటచే నా ఇల్లు పావనమైనది. నేను చదువురాని మూర్ఖుడును. స్వామివారిని పూజించుట ఎట్లు తెలియని వాడును. పూజా విధానము నెరుగని వాడును. నేను దరిద్రుడును. కొండలను చేయనదే నా కుటుంబం నాకు గడవదు. కావున నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కొండలను చేయక తప్పదు. పూజా విధానం తెలియని వాడును. కుటుంబ పోషణకే కొండలను చేయక తప్పదు. ఇట్టి నేను తీరిక లేక ఇట్లు చేయుచున్నాను. క్షమింపుడు. నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నమ్మిన వాడును. చేతి కంటిన మట్టినే పుష్పముగా చేసి ఇట్లు స్వామివారిని తలుచుకొనుచు సారవద్ద నుండే లేవలేని స్థితిలో ఉండుటచే ఇట్లు మట్టి పూలను స్వామివారి కడ పడినట్లు విసురుచున్నాను అని భయభక్తులతో వినయంగా మహారాజునకు తన పరిస్థితిని వివరించింది. కొమ్మని వాని మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడింది. కొమ్మవాణ్ణే భక్తికి మెచ్చి వానికి ధనమిచ్చి తన రాజ్యమునకు పోయిను. ఆ తర్వాత కొంతకాలమునకు భీముడు మరణించి స్వర్గము చేరెను. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి నాకు ఇక నుండి ప్రసాదములను మట్టి పాత్రలతోనే నివేదింపవలనని తొండమానుడు మహారాజులకు కలలో కనిపించి చెప్పెను. ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారం పాటించుచు మట్టి కొండలతోనే ప్రసాదమును స్వామివారికి నివేదన చేయుచు ఆరాధించుచున్నారు. తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుచు నిత్య ఉత్సవములు, దరదోత్సవములు, సమారాధనలు మున్నగువాన్ని జరిపించుచు చివరికి మరణించి విష్ణులోకమును చేరును. శనివార వ్రత కథ దేవదత్త దంపతులు కథ. పూర్వకాలము కాంచీపురంలో దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ సారాంగుడు. అతని భార్య మాలిని. వారిద్దరూ అతిథుల్ని అభాగ్యుల్ని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తుండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారంగాను గోచర ప్రకారంగాను దేవదత్తునికి శని దోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయని, ఆ అపమృత్యు దోష పరిహారం కోసం 7 శనివారాలు చేసి అటు శనిశచ్యుణ్ణి ఇటు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆదరించవలసిందని అని చెప్పినారు. అమ్మ, నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా 7 శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు. 7 శనివార వ్రత విధాన్ని కూడా వివరంగా బోధించి సెలవు తీసుకుని తన దారిన తాను వెళ్ళాడు. దేవదత్తుడికి తారాబలం చంద్రాబలం సరిపోయిన ఒక శుభదినాన ఆ దంపతులిద్దరూ బ్రహ్మముహూర్తాన తెల్లవారుజామున 4 గంటలకు లేచి ధ్యానాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి
పూజా సామాగ్రులు నైవేద్యం పదార్థాలు అంటే కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిమిలి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసే ఆనాడు సాయంకాలం దాకా ఉపవాసం చేసి సాయంకాలం పళ్ళు కాయలతో పాటు 7 లడ్డూలు కూడా నైవేద్యానికి సిద్ధం చేసుకుని సాయంకాలం పూజ చేసుకుని ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. 7వ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమల వర్ణించుకుంటూ కాలక్షేపం చేసి ఏ నడిజాములోనో కొంచెం నిద్రించారు. ఆ దంపతులు భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి పరమ సాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధ భక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృష్టి కలిగింది. ఆ వ్రతా ప్రభావం వల్ల నీ భర్తకు శనిచర దోషం అపరిముఖ్య భయం కూడా తొలగిపోయింది. అతనికి రాబోయే జన్మలోని ఆయురార్థాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతని పూర్ణాయార్థం కలవాణ్ణి చేశాను. మీరిద్దరు సుఖశాంతులతో ఆనందంగా 100 సంవత్సరాలు జీవించి ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృష్టమైనాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది. ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు. ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకుని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులు పిలిచి అన్నసంతర్పణ చేసి బ్రాహ్మణాశీర్వాదాలు పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామి సన్నిధ్యాన్ని పొందారు. కలౌ శ్రీ వెంకట నాయక అని పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు. ఈ సప్త శనివార వ్రతాలతో ఆయన ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహం లభిస్తుందని సూతుడు సౌనికాది మహామునులకు వినిపించాడు. వారు విని ఆనందించారు. కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామియే ప్రత్యక్ష దైవం. భక్తి శ్రద్ధలతో శ్రీస్వామి వారిని అర్చించిన వారికి ఇహపరలోకములయందు భోగభాగ్యములు కలుగును. శ్రీ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతములు చేసిన వారికి ఉన్న కష్టములు తీరును, గ్రహబాధములు పోవును, సంపదలు భోగములు కలుగును. వారికి వారి కుటుంబమునకు సర్వశుభములు కలుగును. శనివార వ్రతమును ఆచరించిన వారికి అసాధ్యమే లేదు. ఈ కలియుగమున శనివార వ్రతము మానవులకు కల్పవృక్షము వంటిది. శనివార వ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్తుతించి ఈ కథను చదువుకునేను వారు ధన్యులు. శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదేవతా స్వరూపుడు. ఆయనకు అర్చించినచో అందరూ దేవతలను అర్చించినట్లే అవును. ఆయన సంతోషించినచో దేవతలందరూ సంతోషించినట్లే. పూజలో వస్తు సామాగ్రి మన సంపద ఆడంబరము వీరికన్నను మనలోని భక్తి శ్రద్ధలే ముఖ్యము. కావున మనము అందరమును యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహము పొందుట మన కర్తవ్యం, బాధ్యత. శ్రీ నమో భగవతే వెంకటేశాయే నమః. శనివార వ్రత ప్రథమ మహత్యం సమాప్తం.